హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. మనం వంటగదిలో చాలా సమయం అయితే గడుపుతాం కదండి. పొద్దున నుంచి నైట్ వరకు కూడా ఎక్కువగా వంటగదిలో వంటలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. సో వంటగదిని మనం నీట్గా మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గ్యాస్ మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సో గ్యాస్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అని నిన్ననే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఫస్ట్ గ్యాస్ స్టవ్ పైన మనం ఏదైనా వంట కానీ చేసాము అంటే, రైస్ ఏమైనా పెట్టాము లేదా పాలు ఏమైనా పెట్టామంటే అవి పొంగినాయి అంటే వెంటనే మనం గ్యాస్ స్టవ్ని తడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. సో ఇలా తుడవడం వల్ల ఏంటి అంటే మనకి పని అనేది తొందరగా తేలుతుంది. సో తుడకుండా మీరు అలానే ఉంచారనుకోండి, అది ఒక 2 డేస్ 3 డేస్ అయిన తర్వాత బ్యాక్టీరియాస్ లాంటివన్నీ కూడా చేరిపోయి ఆ ప్లేస్ మొత్తం కూడా ఎండిపోతుంది. మీరు క్లీన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసమే ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని తుడుస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫ్లోర్ అండి. మనం గ్యాస్ దగ్గర కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఫ్లోర్ అదే మాదిరిగా ఉంచేస్తాం. సో అలా కాకుండా అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఫ్లోర్ అనేది ఎలా ఉందో, ఇలా ఉన్నది అంటే ఈగలు చీమలు రావడం జరుగుతుంది. ఫస్ట్ తడి వాటర్ ఉంటాయి కదా, సో ఈ వాటర్తో ముందుగా క్లీన్ చేసుకోండి. వాటర్ చల్లి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్స్ ఉంటాయి కదండి. సో విమ్ లిక్విడ్ అనేది ఈ ఫ్లోర్ పైన కొంచెం వేసి ఈ విధంగా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసి ఈ విధంగా స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేయండి. అలాగే ఒక తడి క్లాత్ని అయితే తీసుకొని తడి క్లాత్తో ఈ ఫ్లోర్ మొత్తాన్ని కూడా తుడిచేద్దాం. ఇలా తుడిచిన తర్వాత అలాగే పొడి క్లాత్ కూడా ఒకటి తీసుకోండి, డ్రైగా ఉన్నది. సో ఇలా తుడడం వల్ల ఏంటి అంటే వాటర్ ఏదైనా ఉన్నా సరే ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో చూసారు కదా ఫ్లోర్ అనేది ఎంత నీట్గా ఉందో. అయితే ఫ్లోర్ పైన మనకి ఈగలు చీమలు దోమలు అనేవి ఎక్కువగా రావడం జరుగుతాయి కదండి. సో ఈ ఈగలు దోమలు చీమలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఒక లిక్విడ్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ అయితే తీసుకుందామండి. ఈ బౌల్లో కొంచెం ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి ఇందులో పసుపు అనేది యాడ్ చేద్దాం. సో పసుపు వేయడం వల్ల ఏంటి అంటే ఇది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలాగే ఏవైనా ఈగలు కానీ వంటగదిలో ఎక్కువగా ఏదైనా ప్రిపేర్ చేసామనుకోండి, ముఖ్యంగా స్వీట్ వస్తువులు ఏవైనా ప్రిపేర్ చేస్తే ఈగలు రావడం చీమలు రావడం జరుగుతాయి. సో పసుపు యాడ్ చేసాం కాబట్టి ఎలాంటి ఈగలు దోమలు చీమలు రాకుండా చాలా నీట్గా ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్ని చేయితో ఇలా మిక్స్ చేసి మనం గ్యాస్ దగ్గర ఇప్పుడు క్లీన్ చేసాం కదండి, అలాగే ఫ్లోర్ దగ్గర సింక్ దగ్గర మొత్తం దగ్గర కూడా ఈ యొక్క లిక్విడ్ అనేది జల్లండి. సో ఇలా జల్లడం వల్ల ఈగలు అయితే రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఒక పొడి క్లాత్ పెట్టుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా క్లీన్ చేయండి. సో ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి కిచెన్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి. సో ఎలాంటి ఈగలు దోమలు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం నీట్గా కిచెన్ అయితే మెయింటైన్ చేయగలం.